ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా నిండు వందనాలు. మనం చూస్తా ఉన్నాము గదా! ఆయన కన్నులు, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 14 వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు మత్తయి సువార్త 17 అధ్యాయం 27 వచనములో గనుక మనం చూసినట్లయితే, చేప నోటిలో ఒక నాణెమును గమనించింది ఆయన కనులు. గమనించండి, నాణెము ఇప్పటికే ఉంది, ఇంకా చేప కూడా ఉంది, పేతురు కూడా ఉన్నాడు. అంతేకాదు అవసరం కూడా ఉంది. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రమే అద్భుతం జరిగింది. ఒకసారి ఆలోచించండి. అంటే దేవుని సమాచారం మాత్రమే కాదు, అంటే సమయం కూడా ఆయనకు తెలుసు. అంటే అన్నీ ఉన్నాయి. నాణ్యం ఉంది, చేప ఉంది, పేతురు ఉంది, అవసరం ఉంది. కానీ దేవునికి ఇంకేం తెలుసా? సమయం కూడా ఆయనకు తెలుసు. ఆ సమయానికి ఆయన చేయగలిగినటువంటి దేవుడు. ఆ సమయం ఏదో తెలుసుకుని సరైన సమయంలో సరైన విధముగా దేవుడు మనలను సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో మన ఆర్థిక పరిస్థితులను బట్టి మనం కుమిలిపోతూ ఉంటాం. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో వేదన, ఎవరిని అడగాలో అర్థం కాదు, ఎలా బ్రతకాలి అని మన జీవితం కోసం, లేక మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. కానీ కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. తగిన సమయమందు నీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు. నీకు అవసరం ఉంది ఆయనకు తెలుసు. కానీ ఆ అవసరానికి దేవుడు తెలిసే దానికి తగిన సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. గనక ఆయన యందు నిరీక్షణ కలిగి మనం ముందుకు కొనసాగేవారుగా మన అనుదిన జీవితంలో ఉండాలి.